పార్టీ రాజ్యసభ ఇదే లోక్సభ సభ్యుడైన అనకాపల్లి సభ్యుడైనటువంటి సీఎం రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు ఏకంగా. ఏంటి మీరు అడ్వాన్స్ ట్యాక్సులు కట్టించుకుంటున్నారట, జిఎస్టీకి అడ్వాన్స్ ట్యాక్స్ అసలు ఎక్కడుంది, ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ అని. అంటే జిఎస్టీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించారు గ్రోత్ చూపెట్టడం కోసం. ఇక్కడ జిఎస్టీ సాధారణంగా ఏంటి, ఊహాజనిత ఆదాయం ఉండదు జిఎస్టీలో. జిఎస్టీలో సహజంగా మనం ఈ నెలలో ఇంత ఆదాయం వచ్చి పడింది, దీంట్లో నుంచి 6% 18% అనేది కడతాం, ఇది కామన్ థింగ్. కానీ వీళ్ళు రివర్స్లో వెళ్ళారు. ఇప్పుడు అది ఇక్కడ తేడా. కానీ ఇలా పెంచి చూపించుకోవడం, జిఎస్డిపి గ్రోత్ మాది పెరిగింది పెరుగుద్ది అని అంచనా వేసుకోవడం రేపొద్దున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న ఒక నిర్ణయం అని అనుకోవచ్చా? ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి కాదు, అక్కడ ఇది రాజకీయ పరంగా మాట్లాడుతున్న అంశం. ఆర్థిక పరిస్థితి బాగుట్లాగైతే మనం కూడా సమర్థించవచ్చు, నో డౌట్. దానివల్ల ఏం బాగుపడుతుంది, రియల్ ఎస్టేట్ మారిపోతుందా, కొనుగోలు శక్తి పెరిగిపోతుందా? అంటే ఇది ఎలా ఉందంటే సార్, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నేను చెప్పాలనుకుంటే, ఇప్పుడు నా సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది సార్, ఇప్పుడు నేను లోన్ తెచ్చుకోవాలి వెళ్ళి ఒక ఇల్లుకో లేదంటే ఒక కారుకో దేనికో దానికి. సిబిల్ స్కోర్ని మేనేజ్ చేసేసి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టేసి, లేదంటే దాని ముందు నుంచి 3 నెలల నుంచి ఏదో కొంతమంది దానికి ఏజెంట్లు ఉన్నారట, ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి మొత్తం మీద లోన్ అయితే తెప్పించి ఇచ్చేస్తారు. ఇది కూడా అంటే నేను ఆ తరహా చెప్తున్నాను.